మా భార్యలు తాగి తందనాలాడుతున్నారని పోలీసులకు ఫిర్యాదు చేశారు కొందరు. మద్యానికి బానిసలై ఇల్లు గుల్ల చేస్తున్నారని ఆవేదన చెందుతున్నారు. తాగి తందనాలాడడం, మత్తులో దొర్లడం మగవాళ్ళు చేయడం చూస్తుంటాం. కానీ అక్కడక్కడ అరుదుగా ఇలాంటి దృశ్యాలు కూడా కనిపిస్తుంటాయి. ఒడిశాలో సారా తయారీకి అడ్డు అదుపు లేకుండా పోతుంది. కొండ ప్రాంతాలలో సారా తయారు చేసి మైదాన ప్రాంతాలకు తరలిస్తుంటారు. అయితే దీనికి పురుషులే కాదు, ఆడవాళ్ళు కూడా బానిసలుగా మారుతున్నారు. ముఖ్యంగా గిరిజన ప్రాంతాలలో ఇది ఎక్కువగా కనిపిస్తుంది. కొందరు తమ గ్రామంలో సారాయి విచ్చలవిడిగా తయారు చేస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంతేకాదు తమ భార్యలు తాగుబోతులవుతున్నారని కూడా ఫిర్యాదు చేశారు. సాధారణంగా భార్యలు ఫిర్యాదు చేయడం, ఆవేదన చెందడం చూస్తాం. కానీ ఇక్కడ భార్యలు తాగుబోతులవుతున్నారని మొగ పొంగవులు గొల్లుమంటున్నారు. తమ కూలీ సంపాదనంతా సారా ప్యాకెట్లకే తగలేస్తున్నారని కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. తమ కుటుంబాలను ఆదుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఒడిశాలోని కోరపుట్లో ఈ ఘటన జరిగింది. బోరిగుమ్మ సమీపంలోని కొండగూడ గ్రామానికి చెందిన కొంతమంది వ్యక్తులు తమ భార్యలపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఊళ్ళో మగాళ్ళంతా కూలి పనులు చేస్తూ డబ్బులు సంపాదిస్తుంటే ఆడవాళ్లు తమ కష్టాన్ని సారాలో కలిపేస్తున్నారని ఆవేదన చెందుతున్నారు. తమ భార్యలు తాగుబోతులు అవ్వడం వలన కుటుంబాలు చెదిరిపోతున్నాయని, పిల్లలు దిక్కు లేకుండా పోతున్నారని పోలీసులకు మొరపెట్టుకుంటున్నారు. సారా తయారీ స్థావరాలపై దాడులు చేయాలని వారు పోలీసులను కోరారు.